హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు మనం ఇంట్లోనే చేసుకున్న ఈజీ అండ్ టేస్టీ సూపర్ మైసూర్ పాక్ అండి. నోట్లో వేసుకుంటే మస్తు కరిగిపోతుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. మనం స్వీట్ షాప్లో చేసుకునే దానికంటే మంచి టేస్ట్తో వస్తుంది, ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ తొందరగా అయిపోతుంది, మంచిగా ఉంటుంది. దీనికోసం మనం ఏది క్వాంటిటీతో అయితే గ్లాస్ తీసుకున్నాం, శనగపిండి తీసుకున్నామో అదే క్వాంటిటీ గ్లాస్తో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ శనగపిండితో చేస్తున్నా. సేమ్ అదే గ్లాస్తో ఏంటంటే మనకు 2 గ్లాస్ షుగర్ తీసుకోవాలి. తర్వాత 2 గ్లాస్ ఆయిల్. అదర్వైజ్ మీరు దీంతో నెయ్యితో కూడా చేసుకోవచ్చు, ప్యూర్ నెయ్యితో. లేదు మాకు అట్లా ఇష్టం ఉండదంటే ఒక 1 గ్లాస్ ఆయిల్ ఇంకా 1 గ్లాస్ నెయ్యి తీసుకోవచ్చు. ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ నెయ్యి తీసుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో నెయ్యి ఎక్కువ తినరు. సో ఇది మనం శనగపిండిని మంచిగా జల్లించి పట్టుకోవాలి, దీంట్లో ఉండలు రాకుండా మంచిగా ఉండాలి. అండ్ ఈ శనగపిండిని మనం ఏం చేస్తామంటే ఇది ఆయిల్తోనే కలపాలి. ఇది మనము వాటర్తో కలపొద్దు. ఇంకా ఇవి కలిపి పక్కన పెట్టి మనం షుగర్ పాకం రావాలండి. ఇది షుగర్ పాకమే మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఇది షుగర్ పాకంకి ఏం చేయాలంటే మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు ఆ షుగర్ అంతా మునిగేంత వరకు. అండ్ దాంతోపాటు ప్యారలల్గా పక్కన మనం ఏం చేయాలంటే ఆయిల్ హీట్ పెట్టుకోవాలి. ఇది అయ్యేంత వరకు ఆ ఆయిల్ కూడా మంచి హీట్ అవుతూ ఉండాలి. అండ్ ఇది షుగర్ని మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇది పాకమే మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ముదురు పాకం రావద్దు, అట్లని లేతగా ఉండొద్దు. మనం పట్టుకుంటే తీగ అవ్వాలి. తీగ పాకం వచ్చేంత వరకు చూసుకొని ఇప్పుడు మనం కలుపుకున్న శనగపిండి మొత్తం అంతా ఇందులోకి వేసి ఇక దీన్ని కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే తొందరగా అడుగు పడుతుంది. ఫస్ట్ దీన్ని మంచిగా ఉండాలంతా ఏం లేకుండా అంతా కలుపుకోవాలి నీట్గా. ఎప్పుడైతే మనకి ఇట్లా పొంగు స్టార్ట్ అవుతుందో ఇంకా అప్పటి నుంచి మనం ఏం చేయాలంటే ఒక్కొక్క గరిటెతో ఆయిల్ వేస్తూ మనం ఫస్ట్ స్టవ్ ఇది మీడియంకి పెట్టుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో ఉండొద్దు, హై ఫ్లేమ్లో ఉండొద్దు, మీడియంకి పెట్టుకొని ఇంకొక గంటతోని నూనె వేసుకుంటూ ఇది కలుపుతూనే ఉండాలండి. మంచిగా ఇది ఇట్లా పొంగు రావాలి. ఇదంతా అట్లా మొత్తం అయ్యేంత వరకు, ఆ నూనె అంతా అయిపోయేంత వరకు చేస్తూనే ఉండాలి. అట్లా మొత్తం కడాయికి మంచిగా వదిలేటట్టు మనకు కనపడుతుంది, మనకు అర్థమైపోతుంది ఇది మొత్తం అంతా మంచి ఫ్రై అయినట్టు. శనగపిండి తొందరగా అయిపోతుంది. అట్లా వదిలేటప్పుడు మనం ఆల్రెడీ ఒక గిన్నెకి మంచి నెయ్యి రాసుకోవాలి, చుట్టూ రాయాలి, మొత్తము నెయ్యి రాసుకొని పెట్టుకొని అందులోకి వేసేయాలి. అందులోకి వేసేసి ఒక 2 మినిట్స్ ఇట్లా ట్యాప్ చేసి వదిలేసేయాలి. అది కొంచెం మనకి ఇట్లా ఒక్క 5 మినిట్స్ తర్వాత వెంటనే అది కొంచెం దగ్గర పడగానే కట్ చేసుకోవాలి, లేకపోతే మరీ గట్టిగా అయిపోతే టైం ఎక్కువ తీసుకుంటే అది కట్ అవ్వదు. మీకు కావాల్సిన షేపు, మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని మంచిగా ఉంచేసి పక్కన పెట్టేసి దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి నేను ఎగ్జాక్ట్ కొలతలతో చెప్పినండి. మనకి స్వీట్ షాప్లో కంటే కూడా టేస్టీగా ఉంటుంది, మస్తు అంటే మస్తు ఉంటుంది. తింటా ఉంటే తినాలి అనిపిస్తుంది, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఖచ్చితంగా అందరు ట్రై చేయొచ్చు, ఈజీ ప్రాసెస్ కానీ కొంచెం టైం టేకింగ్ అంతే. కంపల్సరీ ఇంకొక మనిషి ఉంటే హెల్ప్ తీసుకుంటే బెటర్. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా ట్రై చేయండి.